ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్లో అల్లు అర్జున్పై నిప్పులు చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఆవిడ చనిపోయిందని అల్లు అర్జున్కి పోలీసులు చెప్పినా వినలేదు, ఆఖరికి అరెస్ట్ చేస్తామంటే కానీ బయటకు రాలేదు అంటూ చేసిన కామెంట్స్ లేనిపోని చర్చలకు దారితీసింది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ మీద విరుచుకుపడ్డారు. అయితే వెంటనే ఈ విషయంపై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గట్టిగా ఖండించారు. ఈ ప్రెస్ మీట్లో బన్నీ మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారం చేశారని, తనకు పోలీసులు థియేటర్ లోపలికి వచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పైగా నేను థియేటర్కి వస్తే వాళ్ళే దారి క్లియర్ చేశారంటూ, అలాంటప్పుడు పర్మిషన్ లేదు అని ఎలా అనుకుంటాను? సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదు. థియేటర్ అంటే గుడి లాంటిది. అలాంటి చోట ఇలాంటి సంఘటనలు జరగడం అనేది బాధాకరం. మరి ముఖ్యంగా నేనేమీ ర్యాలీ నిర్వహించలేదు. జనం గుమ్మిగూడేసరికి ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం కాదు, కారు నుండి బయటికి వచ్చి జరగండి సైగలు చేశాను. నాకు విషయం తెలిసిన వెంటనే బన్నీవాసుని పంపించాను. నేను హాస్పిటల్లోకి వెళ్ళామనుకుంటే కేసు అయిందని చెప్పి రావద్దని వారించారు. అక్కడ విజయవాడలో ఫ్యాన్స్ చనిపోయారంటే నేను డిస్టర్బ్ అయిపోయాను. అలాంటిది ఇక్కడ ఒక అభిమాని చనిపోతే నేను స్పందించనా? అక్కడ విజయవాడలో ఫ్యాన్స్ చనిపోయారని వెంటనే నేను డిస్టర్బ్ అయిపోయాను. అలాంటిది ఇక్కడ ఒక అభిమాని చనిపోతే నేను స్పందించనా? శ్రీతేజ కోసం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. నాకు కూడా ఒక వయసు కొడుకు ఉన్నాడు. అలాంటిది నేను స్పందించకుండా ఎలా ఉంటాను అంటూ విచారణ ఇచ్చారు అల్లు అర్జున్. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ దేశం మొత్తం రికార్డ్ సృష్టిస్తున్న మా వాడు మాత్రం మౌనంగా బాధపడుతున్నాడు. కనీసం బయటకు వెళ్ళే స్నేహితులను కూడా కలవలేదు. అల్లు కుటుంబంలో 3 జనరేషన్ నుంచి ఎవరైనా ఇలాంటి బ్లేమ్ను ఫేస్ చేయాల్సి వచ్చిందా? అల్లు అర్జున్ 22 సంవత్సరాల పాటు కష్టపడి క్రియేట్ చేసుకున్న ఈ ఇమేజ్ ఇది. దయచేసి దాన్ని డ్యామేజ్ చేయకండి. మీడియా ముందు అభిమానులతో ఎదిగిన కుటుంబం మాది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు అన్నారు అల్లు అరవింద్ గారు.